బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకొని దేవుని వాక్యాన్ని కొద్దిసేపు కలిసి ధ్యానం చేద్దాం. డిలే పూర్తిగా తీసేనాను. హాలు కూడా బాగా తక్కువ పెట్టాలి. హాలు ఉందా లేదా అన్నట్టు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్క 3 వాక్యాలు చదువుకుందాం. బైబిల్ చదివే వారికి మైక్ ఇవ్వండి. మైక్లో చదవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ చదివే వారికి మైక్ ఇవ్వండి. 3 వచనాలు చెప్తాను. 3 వాక్యాలు మనం బైబిల్ గ్రంథంలో నుండి చదువుకున్న తరువాత అప్పుడు వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. మరొక్కసారి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. తాను వెళ్ళిన చోటనెల్లా జయము పొందెను. ఇది మొదటిది. రెండవ మాట, యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం మొదటి లైన్. యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వాక్యం మొదటి లైన్. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. వింటున్నారా? గమనిస్తున్నారా? మొదట చదివిన వాక్యంలో తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హిజ్కియా రాజును గూర్చి వ్రాయబడుతున్న చెప్పబడిన మాట. రెండవది యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వాక్యంలో యోబు గారి గురించి చెప్పబడిన మాట. యోబు గారే స్వయంగా చెప్తున్నాడు, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. ఇక 3వ మాట కూడా చదువుకున్న తరువాత వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వాక్యం. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వాక్యం. నేను రాకమునుపు నీకు ఉన్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. అది ఇప్పుడు బహుగా అభివృద్ధి పొందింది. నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చాలు. నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను బహుగా అభివృద్ధి చేసెను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 3 మాటలు. మొదట చదివిన మాట హిజ్కియా రాజును గూర్చి. రెండోసారి చదివిన మాట యోబు గారి గురించి. మూడవసారి చదివిన మాట యాకోబు గారు గురించి. ఎవరి గురించి? విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు జీవితంలో జరిగిన విషయం మొదట చదివిన వాక్య భాగంలో హిజ్కియా
ఎక్కడికి వెళ్ళినా జయం పొందాడు. అపజయం అనేది అయ్యగారి చరిత్రలో లేదు. అపజయం, ఫెయిల్యూర్ అనేది హిజ్కియా రాజు గారి జీవితంలో, ఆయన పరిపాలనలో కనబడలేదు. తాను వెళ్ళిన చోటనెల్లా జయం పొందుతూ వచ్చాడు. నంబర్ 1. నంబర్ 2, యోబు గారు పెట్టిన అడుగెల్లా, ఏమండి, వేసిన అడుగెల్లా ఎక్కడ పడిందట? కొంచెం మీరు కూడా నోటితో కొన్ని పదాలు పలకడం మంచిది. చెప్పండి, అందరూ చెప్పండి, ఎక్కడ పడింది అంటే ఒక మాట చెప్పాలి అంటే ఈ యోబు గారు నేతిలో నడుస్తున్నాడు. అందరూ చెప్పండి, ఎక్కడ నడుస్తున్నాడు? నెయ్యి తినడమే కష్టం, నెయ్యి కొనడమే చాలా ఖరీదు, అవునా కదా? అటువంటిది ఇప్పుడు అయ్యగారు ఎక్కడ నడుస్తున్నాడు? సమృద్ధిలో. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ నడుస్తున్నాడు? హిజ్కియా జీవితంలో వెళ్ళిన చోటనెల్లా జయమైతే, యోబు పాదం పెట్టిన చోటెల్లా సమృద్ధి అయితే, ఏవండి, యాకోబు పాదం పెడితే చాలు అంటాడు వాళ్ళ మామయ్యతో, మామయ్య, నేను మీ ఇంటికి రాకమునుపు నీకున్నది కొంచెమే. నీకు తెలుసు కదా, నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, కానీ ఇప్పుడు అది బహుగా అభివృద్ధి పొందింది. ఎలా 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 కొంచెం నోటితో పదాన్ని మీరు పలకండి. బహుగా అభివృద్ధి పొందింది. కారణం ఏంటో తెలుసా? నేను పాదము పెట్టిన చోటనెల్లా నన్ను బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎటువంటి ఆశీర్వాదం అంటే బహుగా అభివృద్ధి. అందరు చెప్పండి, ఎటువంటి ఆశీర్వాదం? బహుగా అభివృద్ధి. ఈ రోజున 3 మాటలు, మూడిట్లో కూడా ఒకే తాత్పర్యం. విచిత్రం ఏంటంటే హిజ్కియా ఎక్కడ అడుగు పెడితే అక్కడ జయం, యోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమృద్ధి, యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అభివృద్ధి. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈ రోజున ఒక్కసారి ఒక ప్రశ్న వేసుకుందాం, మనలను మనం ప్రశ్న వేసుకుందాం. ఏవండి, ఈరోజు నువ్వు పాదము పెట్టిన స్థలం ఎలా ఉంది? నీవు అడుగు పెట్టిన చోటు ఎలా ఉంది? నీవు అడుగుపెట్టిన వేళ విశేషం. కొంతమంది అంటారు, ఏమంటే అడుగు పెట్టారో కానీ మొత్తం ఊడ్చుకుపోయింది అంటారు. మా ప్రాంతంలో మొత్తం నాశనం అయిపోయిందండి. వాళ్ళు ఏమంటే అడుగు పెట్టారో మా కుటుంబానికి దరిద్రం పట్టిందండి. నిజమేనండి. నేను తెలంగాణలో కూడా మాకు ఒక బ్రాంచ్ ఉంది, పాల్వంచులో. ఒకసారి అక్కడ ఒక ఇంటికి వెళ్ళాను, పుట్టినరోజు కూటమి అయితే. అక్కడికి వెళ్తే ఆ ఇంట్లో జామ చెట్టు ఉంటుంది, చాలా బాగా కాస్తాయి కాయలు, చాలా రుచిగా ఉంటాయి. నేను అడిగాను వాళ్ళని, ఎక్కడో జామ చెట్టు ఉండాలి కదా, ఏది అన్న. ఆ జామ చెట్టు ఏది? ఎందుకంటే అది కాసినప్పుడల్లా నాకు మంచిగా ఆ జామకాయలు కోసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అక్కడ జామ చెట్టు లేదు. ఏమైందన్న? అన్న మీకు చెప్పలేదు కానీ మరే ఒక నెలన్నర క్రితం మా ఇంటికి బంధువులు వచ్చారు, పలానా ఊరు నుంచి బంధువులు వచ్చారు. వాళ్ళు ఏమంటే అడుగు పెట్టారో రెండో రోజే ఆ చెట్టు ఎండిపోయిందన్న. రెండో రోజే చెట్టు అలా చూస్తూ ఉండగానే ఎండిపోయిందట. కొంతమంది అడుగు పెడితే చాలు మనోళ్ళు పేరు పెడతారు, ఏమని? ఒరే బాబు ఏ లెగ్గు అన్న కనెక్ట్ అయిపోయారు. ఐరన్ లెగ్గురా. కొంతమంది లెగ్ ఉంటుంది, గోల్డెన్ లెగ్. ఎక్కడ అడుగు పెడితే అదే. హిజ్కియా అడుగు, యోబు అడుగు, యాకోబు అడుగుల్ని, ఏమండి, వారి పాదాలని దేవుడు దీవించాడు. ఈరోజున ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నిజంగా నువ్వు దేవునిని వెంబడించే వ్యక్తివైతే, దేవునిని ఆరాధిస్తున్న వ్యక్తివైతే, దేవునిని విశ్వసించిన వ్యక్తివైతే ఖచ్చితంగా నీ చరిత్ర మార్చబడాలి,
నీవు అడుగు పెట్టుట చేత ఆ ప్రాంత పరిస్థితులు కూడా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమనాలో తెలుసా? క్రీస్తుకు ముందు, క్రీస్తు తరువాత, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నట్లు మార్కు గారు ఈ ప్రాంతానికి రాకమునుపు, వచ్చిన తరువాత, ఈ మందిరం పెట్టక మునుపు, ఈ మందిరం పెట్టిన తరువాత, ఇక్కడ సంఘం ప్రారంభించక మునుపు, సంఘం ప్రారంభించిన తరువాత, నేను మారు మనసు పొందక మునుపు, నేను మారు మనసు పొందిన తరువాత సంథింగ్ స్పెషల్ నీలో కనబడాలి. ప్రైజ్ ద లార్డ్. అది ఎలా ఉండాలంటే చరిత్రను తిరగరాసేదై ఉండాలి, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచేదై ఉండాలి, చరిత్రలో అనేకులకు దీవెనను పంచేదై ఉండాలి. ఈ ఉపవాస కూడికల ముగింపు రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ చరిత్ర నా దేవుడు మార్చబోతున్నాడు. నీ చరిత్రను అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. నీవు నిశ్చయంగా దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నువ్వు తీర్మానం చేసుకోగలిగితే ఈ రాత్రి నీ స్థితిగతులు మారబోతున్నాయి, నీ పరిస్థితులు మారబోతున్నాయి. హల్లెలూయా. హిజ్కీ అడుగు పెడితే జయమేనండి. హిజ్కీ అడుగు పెడితే జయం. యోబు అడుగు పెడితే ఏమొచ్చేస్తుంది? నెయ్యి వచ్చేస్తుందండి. అసలు విషయం చెప్పనా? యోబు ఎటువంటి పరిస్థితులు అడుగు పెట్టాడంటే అయ్యగారు ఒక్కసారి 29వ అధ్యాయం 6వ వాక్యం జస్ట్ ఇందాక మొదటి లైన్ మాత్రమే చదివారు. నేను కావాలని ఆపాను, వివరించుకుంటూ చదివితే బాగుంటుంది. అసలు ఎటువంటి స్థలాలలో అడుగుపెట్టారు అని గమనిస్తే మళ్ళొకసారి 6వ వచనం మొదటి నుంచి చదువుదాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వాక్య ప్రారంభం నుండి. నేను పెట్టిన అడుగెల్లా, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము అదుగో 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 నూనె ప్రవాహంగా. యోబు ఎక్కడ అడుగు పెట్టాడో తెలుసా? బండలాంటి స్థలాలలో. ఏ స్థలం? బండలాంటి. అందరు చెప్పండి, ఏ స్థలం? బండ దగ్గర నీరేమైనా వస్తుందండి? బండ ఉన్న చోట నీరు వస్తుందా? అసలు విషయం చెప్పనా? బండలో నుంచి ఏదైనా వస్తే, తెస్తే, తెప్పిస్తే, రప్పిస్తే వచ్చేది నిప్పు. అవునా? రాయి యొక్క సహజ స్వభావం ఏంటి? నిప్పు పుట్టించడం, నిప్పును తయారు చేయడం రాయి యొక్క. ఏమంటే స్కూల్లో చదివాం కదా, ఆది మానవులు దేంతో నిప్పు తయారు చేసేవాళ్ళు? రాళ్లను కొట్టి. అవునా? దాన్ని ఏమంటారంటే చెకుముకి రాయి. ఏ రాయి అంటారు? అసలు విషయం చెప్పనా? ఇదిగో ఇదిగో యోబు గారు అడుగు పెడితే బండ నుండి, నిప్పు పుట్టాల్సిన బండలో నుంచి నూనె వస్తుంది. అది కూడా ఎంత? 4 చొక్కలు 10 చొక్కలు కాదు, పెద్ద ప్రవాహం వల్ల. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఆ సమృద్ధి ఎంతగా మారిపోయిందంటే అయ్యగారు ఇక నేతిలో నడుస్తున్నాడు. దేంట్లో నడుస్తున్నాడు? ఇక నేల మీద నడవట్లేదు, సమృద్ధిలో నడుస్తున్నాడు. ఈ ఉపవాస కూడికల ముగింపు రాత్రి ఒక దైవ సేవకునిగా మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నిన్నటి వరకు దరిద్రతలో నడిచావు, నిన్నటి వరకు లేమిలో నడిచావు, నిన్నటి వరకు చాలని పరిస్థితుల్లో నడిచావు, నిన్నటి వరకు కొంచెం కొంచెం అనే పరిస్థితుల్లో నడిచావు, నిన్నటి వరకు నా పరిస్థితి ఏమిటి ఇలా అయిపోయింది అనుకునే పరిస్థితుల్లో నడిచావు. ఈ రాత్రి ఒక సేవకునిగా ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, నీ చరిత్ర మారబోతుంది. నా దేవుడు నిన్ను సమృద్ధిలో నడిపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. బండలాటి కఠినమైన స్థలాలలో, బండలాటి కరుకైన స్థలాల్లో కొంతమంది సేవకులు అంటారు, పాస్టర్ గారండి అన్ని ఏరియా లాంటి ఏరియా కాదు మాది, చాలా కఠినాత్ములు ఉండారండి. ఏంటది? అబ్బో మామూలు కాదు, మా ఏరియాలో మూర్ఖులండి, ఒకసారి చెబితే వినరండి, ఒక పట్టాన వినరండి అంటారు కదా. కానీ యోబులాగా అడుగు పెడితే కఠినాత్ములలో నుంచి ఆత్మ ప్రవహించాలి, వాక్యము ప్రవహించాలి, పరిశుద్ధత ప్రవహించాలి, అభిషేకము ప్రవహించాలి. ఒక మంచి మాట చెప్పనా? నీవే ఒక యోబు వలె మార్చబడాలి. నీ పాదం యోబు పాదంలాగా మార్చబడాలి.
యోబు అడుగు పెడితే చాలండి బండలు దీవెన స్థలాలుగా మారిపోతున్నాయి. నిప్పు పుట్టాల్సిన రాతిలో నుంచి ఇశ్రాయేలీల కోసమేమో నీళ్లు రప్పించాడు దేవుడు. ఎవరి కోసం? అరణ్య యాత్రలో ఇశ్రాయేలీల కోసం దేవుడు నీళ్లు రప్పిస్తే యోబు నిమిత్తం, ఎవరి నిమిత్తం? స్పెషల్లీ ఫర్ మీ, నా నిమిత్తం, నన్ను బట్టి, నా కొరకు, హల్లెలూయా, ఒకళ్ళ సంగతి నాకు అనవసరం, నా నిమిత్తం బండ నుండి నూనె ప్రవాహంగా పారింది. నేను పెట్టిన అడుగు ఎక్కడ పడుతుంది? ప్రైజ్ ద లార్డ్. ఇక యాకోబు గారి జీవితం దగ్గరికి వస్తే, యాకోబును పుట్టిన దగ్గర నుంచి అందరూ ఎగతాళి చేయడమే. యాకోబు గారు పెరుగుతున్న క్రమంలో అందరూ హేళన చేయడమే. మోసగాడరా, ఏమంటున్నారు? మోసగాడు, వాళ్ళని వీళ్ళని మోసం చేసి పైకి వచ్చాడు అంటున్నారు. అందరి చేత నిందలు అనుభవించాడు, అవమానాన్ని అనుభవించాడు. విచిత్రం తెలుసా? ఇంట్లో నుంచి పారిపోయాడు, అన్న చేత తరమబడ్డాడు. ఏవండి, మీరు బాగా గమనించండి. ఏ దిక్కు దశ తెలియని పరిస్థితుల్లో, అగమ్య గోచరంగా జీవితం మారిపోయిన పరిస్థితుల్లో మామగారి ఇంట్లో ఒంటరిగా అడుగుపెట్టాడు. మామగారి ఇంట్లో అడుగుపెట్టాడు. గొప్ప సంగతి తెలుసా? ఇదిగో, అందరి చేత అవమానాలు పొందిన ఈ యాకోబు చరిత్ర ఎంతగా మారిపోయింది, దేవుడు ఎంతగా దీవించాడంటే ఈయన అడుగుపెట్టిన చోటల్లా అభివృద్ధి మొదలైపోతుంది. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ మామయ్య గారి జీవితంలో ఎప్పుడు కలగని అభివృద్ధి ఈయన బట్టి మొదలయ్యిందండి. అది కూడా మామూలు అభివృద్ధి కాదు, బహుగా. ఎలా బహుగా అంటే అంచనాలను మించి, ఊహకు మించి. ప్రైజ్ ద లార్డ్. వ్యాపారం చేసేవాళ్ళకి తెలుసు, మనం ఇంత పెట్టుబడి పెట్టాం, ఇంత లాభం వస్తుంది, మనకు ఒక అంచనా ఉంటుంది. కానీ ఇప్పుడు యాకోబు ద్వారా కలిగే అభివృద్ధి ఉందే, అంచనాలు మించిపోతుంది, లెక్కలు దాటిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇదేమిట్రో బాబు, ఇదేమిటి? వాళ్ళ మామయ్య కంగారు పడిపోయి 20 సంవత్సరాల్లో యాకోబుకి 10 సార్లు జీతం మార్చాడు. ఎన్నిసార్లు? 10 సార్లు జీతం మార్చాడు. పెంచడం తగ్గించడం. ఏమంటే కంగారు అసలు విషయం చెప్పనా? ఆయన ఎన్నిసార్లు పెంచినా, ఎన్నిసార్లు తగ్గించినా అభివృద్ధి మాత్రం ఆగడంలా. ప్రైజ్ ద లార్డ్. విషయం అర్థమవుతుందా? నిన్ను ఎవ్వరు ఎన్ని విధాలుగా నిన్ను నాశనం చేయాలనుకున్నా ఇక మీదట నీ అభివృద్ధిని ఆపలేరు. ఈ ఉపవాస కోటాల ద్వారా నీ చరిత్ర మారాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని నువ్వు కొన్ని తీర్మానాలు చేసుకొని వెళ్ళాలి. అర్థమవుతుందా? ఒక మంచి సమర్పణతో బయలుదేరాలి, ఒక మంచి ప్రతిష్టతతో ఈ స్థలం నుంచి నువ్వు బయలుదేరాలి. ఏదో వచ్చాను, 4 పాటలు విన్నా, 4 మాటలు విన్నా, చిన్న ప్రార్థన చేయించుకున్నా, వెళ్ళిపోయాను అన్నట్టు ఉండకూడదు. ఈ ఉపవాస కూడికలు నీ జీవితంలో ఒక మైలురాయిగా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. అందరూ చెప్పండి, ఎలా మార్చబడాలి? ఇక నువ్వు ఎవరితో మాట్లాడినా, ఎవరితో చెప్పినా, ఏమండి 2025 సంవత్సరం ఆగస్టు నెల 5, 6, 7 తారీఖుల్లో మార్గర్ కోటాలు పెట్టారు మహేష్ గారి ఆధ్వర్యంలో. అసలు ఆ కోటాల ద్వారా నా చరిత్రే మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఈ ఉపవాస కోటాలు నీ సాక్ష్యానికి కీలకంగా మారబోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడో తెలుసా? ఆమెను గట్టిగా చెప్తే కాదు, విన్న వాక్య ప్రకారం నడిస్తే. ఎలా నడవాలి? వాక్యాన్ని వినాలి, విన్న వాక్య ప్రకారం నీవు నడవగలగాలి. అప్పుడే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 3 వ్యక్తులను మీకు పరిచయం చేశా. హిజ్కియా రాజు, యోబు గారు, యాకోబు. 3 ఎక్కడ అడుగుపెట్టినా ఆశీర్వాదమేనండి, ఎక్కడ అడుగుపెట్టినా జయమేనండి. మరి మన జీవితంలో, మన కుటుంబంలో అటువంటి జయం మనం పొందాలి, అటువంటి సమృద్ధి మనం అనుభవించాలి, అటువంటి అభివృద్ధి మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. మరొక్కసారి రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మొట్టమొదట మనం చదివిన అధ్యాయం దగ్గరికి వద్దాం.
రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం. మొదటి వాక్యం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వాక్యం. ఇశ్రాయేలు రాజును యాలా కుమారుడనైన హోసేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధా రాజును ఆహాజు కుమారుడనైన హిజ్కియాలను ఆరంభించెను. హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 25 వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు 29 సంవత్సరాలు ఏలెను. చాలండి చాలండి చాలండి. తలలు పైకెత్తి నన్ను చూస్తూ జాగ్రత్తగా ఈ మాటలు వినాలని కోరుకుంటున్నా. తలలు పైకెత్తి నన్ను చూస్తూ జాగ్రత్తగా వినండి. అసలు హిజ్కియా తాను వెళ్ళిన చోటనెల్లా అడుగు పెట్టడానికి అసలు హిజ్కియా ఎవరు, అసలు హిజ్కియా పరిస్థితి ఏమిటి అని గమనిస్తే మొదటి 2 వచనాల్లో హిజ్కియాను గురించిన చక్కటి పరిచయం ఉంది. అదేంటంటే హిజ్కియా 25 ఏండ్ల వయస్సు గలవాడై. ఎంత వయసు? హిజ్కియా వయసు ఎంత అంటే రాజు అయినప్పుడు 25 సంవత్సరాలకే రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. విషయం చెప్పనా, ఈ హిజ్కియా రాజు ఎవరంటే వయస్సులో చిన్నవాడు. హిజ్కియా రాజు ఎవరో? రెండవది అనుభవం లేనివాడు. ఏం లేనివాడు? సహజంగానే యవనస్తులను వారి యవన వయస్సును బట్టి పెద్దోళ్ళు ఏమంటారు, అరే నీకేం తెలుసు కూర్చో, పెద్ద అన్నీ తెలిసినట్టు అన్నిటికి ముందు ఉంటావు అని పెద్దోళ్ళు ఏం చేస్తారో తెలుసా, యవనస్తుల్ని ఎక్కడికక్కడ వెనక్కి లాగుతూ ఉంటారు. నీకు తెలియదు కూర్చో, నీకేం తెలుసు అని ప్రధానికి ముందొస్తావు అని. ఇదిగో అటువంటి అనుభవం లేనోడు పరిపాలనకు వచ్చాడు. అందుకనే పౌలు గారు తిమోతి పత్రిక రాస్తూ అంటాడు, నానా నా కుమారుడు తిమోతి, నీ యవనమును బట్టి ఎవనిని నిన్ను తృణీకరించనివ్వకుండా జాగ్రత్త పడు, అందరికీ మాదిరిగా ఉండు. అంటే వాక్యం చెప్పకనే చెప్తుంది, యవ్వన వయస్సు తృణీకరింపబడే వయస్సు. అందరు చెప్పండి, యవ్వన వయస్సు ఏంటది? తృణీకరింపబడే వయస్సు. విషయం చెప్పన, యవ్వన వయస్సు అనుభవనీయుల చేత తృణీకరించబడేది. అట్ ద సేమ్ టైం యవ్వన వయస్సు లోకము వైపు ఆకర్షించబడే వయస్సు, లోక ఆశల వైపు మొగ్గు చూపే వయస్సు. ప్రస్తుత దినాల్లో యవనస్తులైతే దురలవాట్లకి బానిసలైపోయి, మద్యానికి బానిసలైపోయి, శరీర సంబంధాలలో పడిపోయి, శరీర ఇచ్ఛలు నెరవేర్చుకుంటూ, శరీర కోరికలు తీర్చుకుంటూ అక్రమ సంబంధాలకి అలవాటు పడేవాళ్ళు కొందరు, వ్యభిచార వైపు మొగ్గు చూపేవారు మరికొందరు, భయంకరమైన మత్తు పదార్థాలకి లోనయ్యేవారు ఇంకొందరు. ఆ వయస్సు అటువంటిది. ఇక ఎవరి మాట వినరు, ఎవరి మాట లెక్క చేయరు. మాకు తెలుసులే, నాకు ఎవడు చెప్పాలి, ఒరే బాబు ఆ మధ్యరాత్రి దాకా నువ్వు బయట ఎందుకు తిరుగుతున్నావు, త్వరగా వచ్చేయంటే నాకు తెలుసులే కానీ మీరు త్వరగా పడుకోండి. ఏమండి, పిల్లలు యవనస్తులు చెప్పే మాట, వీడు ఎందుకు తిరుగుతాడో తెలీదు, పని పాట అస్సలు ఉండదు. ఏమన్నా నైట్ 11:30 12 అయ్యేదాకా ఇంటికి, అంతేనండి మన భాషలో చెప్పాలంటే కొంపకి చేరడం. అయ్యగారు మొత్తం పెత్తనాలు చేస్తాడు. ఇంకేమన్నా విలువైన ఉపయోగపడేదని చేస్తున్నాడా అని అంటే ఏ ఉండదు. బైక్ వేసుకోవడం, 2-3 ఫ్రెండ్స్ని వేసుకోవడం, ఆ బైక్ను బుర్రు 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 బుర్రులు ఆడించడం, అంతే కదండి. ఈ లోపు ఇంకొక అమ్మాయి ఎవరన్నా కనపడింది అనుకోండి దారిలో, ఇంకా అయ్యగారికి అర్జెంటుగా పెరిగిపోద్ది. ఏంటిది? ఈ యాక్సిలేటర్ పెరిగి దాన్ని ఏం చేసి అటువంటి మొత్తం మీద మోకాళ్ళ చెప్పలో పగిలేదాకా ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఇటు ఎంత చెప్పినా వినరు. ఆ వయసు ఎటువంటిది అర్థమవుతుందా?
లోకాశల వైపు ఆకర్షించబడే వయసు అది. విషయం చెప్పన, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రాత్రి స్థలములో ఉన్న యవనస్తులైనా, ఒకవేళ మైక్ శబ్దం ద్వారా దూర ప్రాంతంలో నుంచి ఈ మాటలు వింటున్న యవనస్తులారా జాగ్రత్త. మీరు మగపిల్లలైనా ఆడపిల్లలైనా, ప్రస్తుత యవనస్తులైతే సోషల్ మీడియా అనే మత్తులో పడిపోతున్నారు. ఏ మత్తు? సోషల్ మీడియా అనేది ఒక మత్తు. అది లేకపోతే బతకలేని పరిస్థితి. అర్థమవుతుందండి? అది లేకపోతే బతకలేని పరిస్థితి. రకరకాల మత్తులు అలవాటు అయిపోయిన పిల్లలకి. మాట్లాడితే వాట్సాప్, మాట్లాడితే ఇంకా ఫేస్బుక్ తగ్గిపోయిందిలేండి. ఏమొచ్చింది ఇప్పుడు? అదిగో ఏమి చెప్పినారు, ఏంటది? ఇన్స్టా. ఎంత వయసు ఉండదో దాంట్లో వేయడం పెట్టడం అలవాటు పడిపోయారు. అది చూడకపోతే ఈ అయ్యక నిద్ర పట్టదు. ఒకడు మా చర్చిలో పడుకున్నాడు. మధ్యరాత్రి 2 అవుతుంది. దుప్పటి నిండా కప్పుకొని పడుకున్నాడు. చూస్తేనేమో ఒక్కడిలాగానే ఉన్నాడు, కానీ మాటలు వినబడుతున్నాయి. చూస్తేనేమో ఒక్కడిలాగానే ఉంది ఆకారం చూస్తే, కానీ తన పక్కన ఎవరో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళి నెమ్మదిగా అంటున్నా. ఆడు మాట్లాడతాడు నెమ్మదిగా, దాంట్లో సింపుల్గా పైకి వినబడకుండా గుసలు చెప్తున్నాడు. నిన్నంతా ఫోన్ చేయలేదంటే, అసలు నువ్వు ఫోన్ చేయకపోతే ఎలా ఉందో తెలుసా అని చెప్పి, మళ్ళీ చర్చిలో పిల్లవాడు కదా, మళ్ళీ ఆడికి పాటలు భలేగా ఉపయోగపడుతున్నాయి. ఆడు అంటున్నాడు, నీవు కనిపించని రోజునా ఒర్రె వీడికి దుప్పట్లో రాగాలు వస్తున్నాయి. తీరా నెమ్మదిగా దుప్పటి తీస్తే వాడు ఫోన్లో ఉన్నాడు. ఆడు దేంట్లో బాగా మొత్తు పట్టింది. అర్థమవుతుందా? దురాత్మలు కొంతమందికి పడతాయి చూడండి. ఈ మధ్య యవనస్తులకి రకరకాల మొత్తుల్లోకి వెళ్ళిపోయి జీవితాలని శాపమయం చేసుకుంటున్నారు. చిన్న వయస్సులోనే తనువు చాలిస్తున్నారు. చిన్న వయస్సులోనే భయంకరమైన రోగాలు, సుఖరోగాలు. అసలు ఈ మధ్య నాకైతే చాలా భయం వేస్తుంది. చాలా భయం. కొంతమందిని చూస్తుంటే, యవనస్తులను చూస్తుంటే భయం. ఏంటో తెలుసా? వీడు మేఘ నవిలినట్టు నవ్వులుతున్నాడు. వీడు ఏమి నవిలినట్టు? నాకు భయం ఎందుకు మొదలైందంటే, మాతో కలిసి సేవ చేయడానికి ఒక సహోదరుడు వచ్చాడు. 2 సంవత్సరాలు సేవ చేశాడు. యజ్రానికి తెలుసు, అతని పేరు సుందర్. 2 సంవత్సరాలు సేవ, 2 సంవత్సరాలు కాదు, సుమారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశాడు కలిసి. ఈ సంవత్సరమే ఏప్రిల్ నెలలో చనిపోయాడు. కుర్రోడు నిండా వయసు ఎంత అంటే 32 సంవత్సరాలు, 31, 32 సంవత్సరాలు. సేవకు వచ్చాడు. ఫ్యామిలీ, ఒక కొడుకు, కుటుంబంతో సేవకు వచ్చాడు. మేము ఒక చిన్న బ్రాంచి ఇచ్చాం. నడిపిస్తూ ఉన్నాడు, చనిపోయాడు. అతని చావును చూసిన దగ్గర నుంచి నాకు భయం. ఏంటి సంగతి అంటే, అతడు రక్షణ పొందక మునుపు గుటకాలు బాగా నవిలాడు. నవిలి ఆ గుట్కా రసం లోపలికి వెళ్ళిపోయి ఇక్కడంతా లోపల క్యాన్సర్ గడ్డలు, ఇంత గడ్డలు ఏర్పడిపోయినాయి. సుమారు 36 క్యాన్సర్ గడ్డలు. అతడు గుట్కాలు నవిలడం మానేసి 10 సంవత్సరాల పైనే అయింది. 10 సంవత్సరాల పైన అయింది. కానీ ఎప్పుడో నవిలిన గుట్కాలు మాత్రం మాత్రం చనిపోయే ముందు హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ చేశాడు. అంటే నేను కలవడానికి కుదరలేదు, కొంచెం మీటింగ్లో తిరగడం వల్ల. నాకు ఫోన్ చేసి, అన్నా నా కొరకు ప్రార్థన చేయండి అన్న, బ్రతకాలని ఉందన్న, ఇంకా సేవ చేసి అనేక ఆత్మలు సంపాదించాలని ఉందన్న. డాక్టర్లేమో నువ్వు బ్రతకు అని చెప్తున్నారన్న. వాళ్ళు నాకే డైరెక్ట్గా చెప్తున్నారన్న బ్రతకాలని ఉందని. అంటే అసలు ఆ మాటలు నా చెవులో ఇప్పటికి కూడా మారుమ్రోగుతూనే ఉన్నాయి.
ఎందుకనంటే ఆ పిల్లోడు ఇంతలా ఉంటాడు, అంత ఎత్తు ఉంటాడు, ఆజానుబావుడు, ఎత్తులా ఉంటాడు. కానీ ఎప్పుడన్నా సుందర్ అని నేను కనుక పిలిస్తే చిన్నపిల్లాడు, ఇంత పిల్లాడు పరిగెత్తుకొచ్చినట్టు అంత శరీరం వేసుకొని కూడా పరిగెత్తాడు. నా స్వరం వినబడితే చాలు, సుందర్ అంటే చాలు పరిగెత్తుకుంటూ వస్తాడు చిన్నపిల్లోడిలాగా. ఆ పిల్లోడు ఏడుస్తూ ఫోన్ చేస్తే ఇప్పటికీ చాలామంది అవనస్తులు తీయట్లా, సరదాగా అలవాటు అవుతున్నాయి. ఏంటయ్యి? దురలవాట్లు, చెడు వ్యసనాలు. ఇప్పుడు ఫ్యాషన్గానే ఉంటుంది, కానీ అది జీవితంలో శాపంగా మారుతుందనే సంగతి యవనస్తులారా మీరు గుర్తుపట్టవలసిన అవసరత ఎంతైనా ఉంది. కొంతమంది యవనస్తులు ఉంటారు, వీళ్ళేమో బీటెక్, ఎంటెక్, ఇంకా చెప్పండి అన్ని హైటెక్లే ఇప్పుడు పిల్లలందరూ చదివేది. అసలు విచిత్రం ఏంటంటే ఇలా తల్లిదండ్రులకి అంటే ఏమి రాదు, అక్షరం మొక్క రాదు. పిల్లలు కష్టపడి చదివిస్తే ఏదన్నా తల్లిదండ్రులు చెప్పారనుకో, వెంటనే ఎవడ నీకు తెలియదులే ఆగు మమ్మీ, నీకు తెలియదులే ఆగు డాడీ. అర్థమవుతుందా? కానీ పెంచి పెద్ద చేస్తే ఈ రోజున యవనస్తులు తల్లిదండ్రులు గణపరుస్తున్నారా? తల్లిదండ్రులు సన్మానిస్తున్నారా? ఈడు ఎవరి మాట వింటాడో తెలుసా? వాళ్ళ ఫ్రెండ్ మాట. ఎవరి మాట? నాకు చెప్పడానికి ఎవడున్నాడు? ఆ ఫ్రెండ్కి ఏం తెలుసు? నీ వయసు ఎంత, వాడి వయసు ఎంత? నీకున్న వయసే వాడికి ఉంటుంది. నీకు తెలిసిన సంగతులే. వాడు గుడ్డోడే, నువ్వు జీవితంలో గుడ్డోడివే. ఇద్దరు గుడ్డోళ్ళు పోతే ఎక్కడ పడతారు? ఈ రోజున యవనస్తుల జీవితాలు దురలవాట్ల మయమైపోయాయి. అవిధేయత, అతిక్రమం, అపవిత్రత వీటన్నిటిలో పడిపోయి జీవితాన్ని శాపమయం చేసుకుంటూ, జీవితంలో దశ దిశ లేని పరిస్థితుల్లో, ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని స్థలాలకు వెళితే తల్లిదండ్రులు చెప్తున్నారు, పాస్టర్ గారండి వీడు మా కడుపున పుట్టకపోయినా బాగుండేదండి, మా కడుపున చెడబుట్టాడండి. ఏడుస్తున్నారు తల్లిదండ్రులు యవనస్తులైన తమ బిడ్డలను బట్టి. ఇంకొంతమంది అంటున్నారు వీడు బ్రతుకుతున్నాడు దారిని పోయే. ఏమంటున్నారు? ఆ కుక్క బతుకుతుందండి, వీడికి దానికి పెద్ద తేడా ఏమి. యవనస్తులారా, ఈ రాత్రి నా ప్రభు నీతోనే నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఈ హిజ్కియా రాజు ఎవరో తెలుసా? ఒక యవనస్తుడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అసలు విషయం చెప్పనా? ఈయనకు కూడా పెద్ద వయసు వచ్చినాక రోగం వచ్చింది. ఏ రోగం? మరణకరమైన రోగం. ఏ రోగం? పెద్దలు బైబిల్ పండితులు అంటారు అది కూడా క్యాన్సర్ రోగమే అంటారు. క్యాన్సర్ పుండు అంటారు. వీపున రాచ పుండు లేచిందట, క్యాన్సర్ పుండు అట. మరణకరమైన రోగం అని ఉంది. అర్థమవుతుందా? కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? యవనస్తుడు ప్రార్థన చేశాడు. అదే ఆ రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, యెహోవా నా యవన వయసు నుంచి ఇప్పటి వరకు యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను, సమస్తమును నీకు అనుకూలంగా నేను ఎట్లు జరిగించాను, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. ఏ రోజు యథార్థత మీరలేదు కదా, ఏ రోజు సత్యాన్ని విడవలేదు కదా, ఏ రోజు నీకు విరోధంగా ప్రవర్తించలేదు కదా, నీ చిత్తానుసారంగా నడిచాను కదా, నీకు అనుకూలంగా నడిచాను కదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే చస్తావు త్వరలో అని చెప్పిన దైవజనుడు అంటాడు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? యవ్వన దశలో తన ఆత్మీయతను పాడు చేసుకోకుండా, తన జీవితాన్ని పాడు చేసుకోకుండా, దురలవాట్లకు బానిస అవ్వకుండా ఏవండి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. అందుకని చాలామంది అనుకున్నారు, ఒరే బాబు రాజరిక వ్యవస్థలో తండ్రి తర్వాత వాడికి వయసు ఉన్నా లేకపోయినా, అనుభవం ఉన్నా లేకపోయినా, తండ్రి తర్వాత కొడుకే రాజు అవ్వాలి కదా, అది రాజరిక వ్యవస్థ. అలా వంశపారంపర్యంగా వచ్చింది. మన దరిద్రంగా పోతే ఈ కుర్రోడు మనల్ని ఏం పరిపాలిస్తాడు, ఇతని అనుభవం మనకేమి సరిపోతుంది అని అనుకున్నారు అందరూ. ఈ చిన్నపిల్లోడు
ఈ అనుభవం లేనోడు ఎలా పరిపాలిస్తాడు, మన రాజ్యాన్ని ఎలా గట్టెక్కిస్తాడు, ఎలా ముందుండి నడిపిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఈ చిన్న కుర్రోడు, ఈ అనుభవం లేని యవనస్తుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జయం పొందుతూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటో తెలుసా? ఆ అధ్యాయంలో వ్రాయబడిన కొన్ని వివరాలు చెప్తాను. ఆల్రెడీ ఇప్పుడు పరిచయం చేశాను. ఇతడెవరో? యవనస్తుడు. అందరు చెప్పండి, ఇతడెవరో? కొంచెం గట్టిగా చెప్పండి. లోకం వైపు ఆకర్షించబడవలసిన వయస్సు, దురలవాట్లకు బానిస అవ్వాల్సిన వయస్సులో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, 3వ వచనాన్ని గమనిస్తే, 3వ వచనం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. చేతులెత్తి స్వరం ఎత్తి చెప్పండి. హల్లెలూయా. ఏమనుసరించాడట? తలలు పైకెత్తిన వైపు చూడండి, మీ నోటితో పలకండి. నెంబర్ 1, ఈ హిజ్కియా ఏం చేశాడంటే నీతిని అనుసరించాడు. అందరు చెప్పండి, ఎలా 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 దేన్ని అనుసరించాడు? ఎలా అనుసరించాడు తెలుసు? పూర్ణముగా. ఏదో పైకి భక్తి అన్నట్టు కాదండి. కొంతమంది ఉంటారు మహా ఆర్టిస్టులు ఉంటారు. అర్థమవుతుందా? ఈయన చూస్తే భక్తి అంతా వీళ్ళలోనే ఉన్నట్టు ఉంటుంది. చర్చికి వస్తే తెగ పరవశం చెందుతాడు. అర్థమవుతుందా? అందరూ అనుకుంటున్నారు. ఆ మధ్య ఏమండి, ఒక కుర్రోడు పాటలు పాడుతున్నాడు, మహాశంకరావు. నన్ను చూడండి అమ్మ ఒకసారి చెప్తా. మహాశంకరావు, నేను కొన్ని పాటలు రాశాను. నేను రాసే పాటలు ఎక్కువగా ప్రేమతో ఉంటాయి. కొంచెం ప్రేమను గురించి ఎక్కువ రాస్తూ ఉంటా. దాంట్లో ఒక పాట ఉంది, అర్పింతును నా జీవితం కృపలో దాచిన నీకే. కొన్ని పాటలు పాడతా, కొన్ని లైన్లు వినండి. వీడు పాడతాడు, ఎప్పుడు పాడినా కళ్ళు మూసే పాడతాడు. ఎప్పుడు పాడినా కళ్ళు మూసే, చక్కగా కళ్ళు మూస్తాడు, మైకు పెట్టుకుంటాడు, చక్కగా అర్పింతును నా జీవితం కృపలో దాచిన నీకే పాడాడు ఒక పాట. మళ్ళీ ఇంకొక ఆదివారం పాడతాడు. ఏంటో తెలుసా? నా జీవితములో తోడెవ్వరు ఇమ్మానుయేలు నీవు తప్ప. కళ్ళు మొత్తాడు, చేతులు తిప్పుతాడు. అసలు విషయం చెప్పనా? ఈడెప్పుడు చేయి తిప్పిన ఇటే పెడతాడు. ఈడెప్పుడు చేయి తిప్పిన ఇటు ఆ అమ్మాయి కూడా అక్కడే కూర్చుంటుంది. అర్థమవుతుందా? ఆ అమ్మాయి కూడా అక్కడే కూర్చుంటుంది. అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు? పైన కదా సింబల్. ఎట్టా? నా జీవితం అర్పింతును నా జీవితం కృపలో దాచి, ఇట్లా పెట్టాలి కదా. కానీ ఈడేమో ఇట్లా పెడతాడు. ప్రజలందరూ అనుకుంటున్నారు వీడు మహాభక్తుడు, ఒక ఆదివారం కూడా మానడు అనుకుంటున్నారు అందరూ. అసలు విషయం ఏంటంటే వీడు పేటల కోసం రావట్లే. 1 fine day జంపు విత్ దట్. హల్లెలూయా. అమ్ము బాబోయ్, ఇక అందరూ అనుకుంటున్నారు ఒరు ఆడు పాడుతుంటే పరలోకమే దిగి వచ్చింది అనుకున్నాం, మహాపరిశుద్ధుడు అనుకున్నాం. ఎప్పుడు పాడినా కళ్ళు మూసే. కొంతమంది పాడతారు, జనాన్ని చూసుకుంటూ పాడతారు. ఆడు మాత్రం కళ్ళు మూసే దేవుణ్ణి స్వతహా పాడుతున్నాడు అనుకున్నాం. ఒర్రు బాబు, ఇదే సంగతి. కొంతమంది డ్రామాగాళ్ళు ఉంటారమ్మా, నీతిని అనుసరిస్తారు కానీ పైనే కాదు. హిజ్కియా మాత్రం అక్కడ వ్రాయబడింది యెహోవా దృష్టికి. అందరు చెప్పండి, ఎవరి దృష్టికి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనుషుల కన్నులనైనా మరుగు చేయొచ్చు కానీ దేవుని కన్నులను దాచలేం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎవరి దృష్టికి నీతిని అనుసరిస్తున్నాడు? యెహోవా దృష్టికి పూర్ణముగా. హల్లెలూయా. చేసే భక్తి ఎలా చేస్తున్నాడు తెలుసా?
పరిపూర్ణమైన భక్తి చేస్తున్నాడు. ఈ రాత్రిని నువ్వు సమర్పించుకుంటే కొంచెం కొంచెం కాదు, పూర్తిగా అప్పగించుకో. పూర్తిగా నీ శరీరాన్ని, నీ ప్రాణ ఆత్మ శరీరాల్ని దేవునికి పూర్తిగా అప్పగించు. ఈ 4 నెలలు అయిపోతేనండి, ఈ 4 నెలల్లో, ఏ 4 నెలల్లో, సెప్టెంబరు ఆగస్టు అయిపోతే సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్, ఈ 4 నెలలు అయిపోతే ఇక డిసెంబర్ 31 రాత్రి ఇక చర్చికి వచ్చి అప్పుడు పెట్టాడు అయ్యగారు ముహూర్తం. ఎప్పుడు పెట్టాడు? డిసెంబర్ 31 నైట్కి పెట్టాడు. ఇక ఆ రాత్రి నుంచి ఇక బాప్తిజం ఉంది. నా శేష జీవితం అంతా ప్రభువుకే. ఎవరికి? ఒరే నాన్న, ఈ 4 నెలలు ఏం చేస్తా? అర్థమవుతుందా? అదేమంటే అంటాడు అయ్యగారు, అన్నీ ఒకేసారి మానుకోలేం కదా, అందుకని కొంచెం కొంచెం ఈ 4 నెలల మొత్తం కంట్రోల్ అయిపోయి అంటే ఇది చేయాల్సిన బ్యాలెన్స్ అన్నా దరిద్రం అంతా. నిజంగా మారు మనసు పొందిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే దేవుని వాక్యం హెచ్చరిక చేసిందో అప్పుడే తన జీవితాన్ని సమర్పించుకుంటాడు. వాయిదాలు వేయడు. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, ఏం వేయడు? వాయిదాలు వేయడు. ఈ రాత్రి నీవు అడుగు పెట్టిన చోటనెల్లా, నీవు వెళ్ళిన చోటనెల్లా అక్కడ చిన్న సైన్యమే ఉండని, పెద్ద సైన్యమే ఉండని, నీవు అడుగు పెట్టిన చోట, నీవు వెళ్ళిన చోట చిన్న యుద్ధమే జరగని, పెద్ద యుద్ధమే జరగని, నువ్వు వెళ్ళిన చోట చిన్న సమస్య ఉండని, పెద్ద సమస్య ఉండని, దేని పైనైనా సరే నీవు జయము పొందాలి అంటే నీవు నీతిని అనుసరించే వ్యక్తివై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, ఏం అనుసరించాలి? ఇప్పుడు హిజ్కియా రాజు తన యవ్వన దశలోనే, ప్రైజ్ ద లార్డ్, ఎప్పుడు తన యవ్వన దశలోనే తన జీవితాన్ని దేవునికి నీతిని అనుసరించడానికి ప్రారంభించాడు. ఏమండి, నేను చిన్న వయసులోనే 16 సంవత్సరాల వయసులోనే నేను దేవుని సేవకు వచ్చేసాను. ఏమండి, నాకు అప్పుడు 23-24 సంవత్సరాలు. అప్పటికే సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాను. ఒక ఊరిలో మా విశ్వాసులు ఉంటే అక్కడ విజిటింగ్ చేయడానికి వెళ్ళాను. పల్లెటూరులో ఏం చేస్తారంటే ఈ వేసవి కాలంలో రోడ్ల మీద మంచాలు వేసుకొని పడుకుంటారు. మీకు తెలుసా అది? రోడ్ల మీద మంచాలు వేసుకొని చక్కగా కబుర్లు చెప్పుకొని పడుకుంటారు. సాయంకాలం 5-5:30 చల్లగా ఉంది వాతావరణం. ఓ పెద్ద ఆయన నడి బజార్లో మంచం వేసుకున్నాడు. ఎంత పొడుగు సొట్ట కూడా పెట్టాడు. ముసలాయన దమ్ము మీద దమ్ము, రింగులుగా వదులుతున్నాడు అయ్యా. అసలు విషయం ఏంటంటే అక్కడే నేను నడిపించే సంఘానికి వచ్చే విశ్వాసులు ఓ 10-12 కుటుంబాలు ఉన్నాయి. ఇక నేను ఏం చేశానంటే ఆ ఇంట్లో ప్రార్థన చేసి ఇంట్లో చేసి ఇట్లా అటు ఇటు వస్తా ఉన్నా. చూశాడు, ఏమనుకున్నాడు ఏంటో తెలీదు. నేను శుభ్రంగా ఆ మంచం దగ్గరకు వచ్చేసరికి నాకు వినబడాలని గట్టిగా అంటున్నాడు, ఎవడీడో ఏలుడు అంత లేడు, వీడికి అప్పుడే తెల్ల బట్టలు కావాల్సి వచ్చిందా అన్నాడు. ఏంటది అంటే? తెల్ల బట్టలు వేసుకోవాలంటే చెప్పండి, కళ్ళు పోయి కాళ్ళు పట్టేసి, అంతే కదండి, కర్ర ఒకటి పట్టుకొని. ఇంక ఈ వయసులో ఏం పాట అది? ఉన్న పాటున వచ్చు, ఇంకేడకొత్త పట్టెత్తే. ఒకరోజు సాయంకాలం విజిటింగ్కి వెళ్తే ఒక ఇంట్లోంచి పాట వినబడుతుంది. నన్ను దిద్దము చిన్నపాయము సన్నుతుండగా నాయనా అని పాట వినబడుతుంది. నేను వెళ్ళేవాడిని, వెళ్ళొద్దు, పాట బాగుంది కదా అని చూసా. అక్కడ 4 ముసలోళ్ళు పేరుతున్నా. 4 ముసలోళ్ళు. ఏం పాట అది? నన్ను దిద్దము అప్పటికే 70. మళ్ళీ చిన్న పాయం అంట. ఏ పాయం? చిన్న పాయం ఒక్కోటి. భలే వెరైటీగా ఉంటాయి. ఆ పెద్ద ఆయన నన్ను అన్నాడండి, ఎవడీడు ఏళ్ళు అంత లేడు ఈ వయసులో అంటే. భక్తి చేయడానికి
ఒక వయసు కావాలా? ఈ మధ్య కొంతమంది అన్నారు, ఒరే అప్పుడే చర్చికి ఎందుకురా, అప్పుడే బాప్తిజం ఎందుకు? లైఫ్ని ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయడం అంటే అక్రమ సంబంధాలకు అలవాటు పడ్డమా? వ్యభిచారపు కొంపల చుట్టూ తిరగడమా? ఏవండి, ఎంజాయ్ చేయడం అంటే మత్తు పదార్థాలకు బానిస అవ్వడమా? ఎంజాయ్ చేయడం అంటే తల్లిదండ్రులకు విరోధంగా ప్రవర్తించడమా? ఇదిగో యవనస్తుడైన ఈ రాజు నీతిని అనుసరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి నీవు అడుగు పెట్టిన చోటల్లో జయం పొందాలంటే నీ జీవితంలో మొదటిగా కావాల్సిందేంటో తెలుసా? నీవు కూడా నీతిని అనుసరించే వ్యక్తివై ఉందువుగాక. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, ఏమనుసరించాలి? కొంచెం గట్టిగా చెప్పండి, ఏమనుసరించాలి? నీ వెళ్ళిన చోటల్లా జయం పొందాలంటే నువ్వు నీతిని అనుసరించాలి. ఇంతకు నీతిని అనుసరించడం అంటే ఏంటో తెలుసా? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నీతిని అనుసరించుట, నీతిని జరిగించుట, నీతిమంతుడిగా తీర్చబడుట, ఇవన్నీ ఒకే దాంట్లో ఇమిడి ఉన్నాయి. అదేంటో తెలుసా? బాప్తిస్మము పొందుట. అందరు చెప్పండి, ఏం పొందడం? మాట్లాడాలి. ఎలానో తెలుసా? యేసు ప్రభు కూడా బాప్తిజం పొందడానికి బాప్తిజం ఇచ్చి యోహాను గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు బాప్తిజం ఇవ్వండి అన్నాడు. వెంటనే యోహాను గారు అన్నారు, అయ్యా నేనే నీ ద్వారా బాప్తిజమము పొందవలసిన వాడనై ఉండగా నువ్వు నా దగ్గర బాప్తిజం తీసుకోవడం ఏంటండి అని యేసయ్యని నివారింప చూస్తే, వెంటనే యేసయ్య బాప్తిజమం ఇచ్చి యోహాను గారు చెప్తున్నాడు, బాబు హలో, నీతి యావత్తు అనండి. మరొకసారి అనండి. నీతి యావత్ అంటే నీతి అనేది ఎంతైతే ఉందో, టోటల్లీ నీతి అనేది ఎంతైతే ఉందో అదంతా ఈలాగు నెరవేర్చుట. ప్రైజ్ ద లార్డ్. బాప్తిజమము ద్వారా నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నీతిని అనుసరించడం అంటే ఈ నూతన నిబంధన కాలంలో నువ్వు బాప్తిజమము పొంది పాపము విషయమై చనిపోయి క్రీస్తు యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు యేసుని ధరించుకొని, హల్లెలూయా, ప్రాచీన పురుషుణ్ణి విడిచి నవీన స్వభావాన్ని ధరించుకొని ఇక మీదట అన్యజనులు నడుచుకొనినట్లు నడుచుకొనక మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, క్రియలలో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, అలవాట్లలో పరిశుద్ధత, వేసే ప్రతి అడుగులో హల్లెలూయా పరిశుద్ధత కలిగి నీవు నీతిగా కొనసాగగలిగితే, ప్రైజ్ ద లార్డ్, నువ్వే చిన్న వ్యాపారం చేసినా సక్సెస్ అయిపోతావు. నువ్వు ఏ చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళినా సెలెక్ట్ అయిపోతావు. నువ్వే చిన్న పరీక్ష రాసినా పాస్ అయిపోతావు. ఏమంటే ఒకళ్ళకి ఒకటే కంగారు, ఏమనండి అక్కడ ఒక పరీక్ష రాసి వచ్చే, ఇక్కడ ఒక పరీక్ష రాసి వచ్చే, ఏది వచ్చిద్దో ఏంటో నాకేం అర్థం కావట్లేదండి. అక్కడ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే, ఇక్కడ ఒక, ఎందుకు కంగారు అయిపోతున్నావు? నీకు నమ్మకం లేదా? ఏమండి, నీవు నీతిని అనుసరించు, ఫస్ట్ అటెంప్ట్లోనే నా దేవుడు నీకు జయమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మనోళ్ళు మొక్కుంటారు, అర్థం అప్పటికప్పుడే గుర్తొస్తుంది. ఏంటది? ఎక్కడ లేని భక్తి అప్పుడే గుర్తొచ్చు. చర్చికి వెళ్ళి దండం పెట్టుకోవడం, తెలిసిన పాటలకు ఫోన్లు చేయడం, అర్థమవుతుందా? అబ్బాబోయ్, మళ్ళీ ఉద్యోగం వచ్చి నాకు వీళ్ళు కనబడరు. ఏంటయ్యా రావట్లేదంటే, ఫాస్ట్ గారు మీకు తెలియదే ఉంది అయ్య గారు, ఈ మధ్య అస్సలు కుదరట్లేదండి, ఓవర్ డ్యూటీ వేసేస్తున్నారు. ఏంటిది? ఓటీ. ఏంటిది? అబ్బాబా. చాలా జాగ్రత్త. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు నువ్వు మారు మనసు పొందకపోతే, ఒకవేళ ఇంతవరకు నువ్వు బాప్తిజం పొందకపోతే, ఇంతవరకు నువ్వు అపవిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేయి. అయ్యా,
నా మనస్సు మార్చుకుంటా, నా అలవాట్లు మార్చుకుంటా, నా క్రియలు మార్చుకుంటా, నా నడవడికి మార్చుకుంటా, నా ప్రవర్తన మార్చుకుంటా, మారు మనసు పొంది బాప్తిజం పొంది నీతినిగా నేను నడుచుకుంటాను. ఈ రాత్రి దేవునితో మంచి తీర్మానం చేయి. ఈ రాత్రే నీ చరిత్ర మారిపోద్ది. గట్టిగా కళ్ళు చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి దేవునితో ఒక మంచి తీర్మానం చేయి. ఇక మీదట నీతిని అనుసరిస్తానయ్యా, నీతిగా నడుచుకుంటాను బాబు అని దేవునితో చెప్పు. నా దేవుడు నీ జీవితంలో ఈ రాత్రి నుంచే నీ ఊహకు మించిన కార్యాలు జరిగిస్తాడు. చేతులెత్తి ఊపుతూ స్వరమెత్తి చెప్దామా? ఇంకొంచెం గడి చెప్దామా? ఇదిగో ఇదిగో హిజ్కియా రాజు తన యవన వయసులోనే, ఏ వయసులో? ఊరు బొమ్మని కాడి రమ్మనే వయసు కాదు, యవ్వన వయసులో లోకం వైపు, లోక ఆశల వైపు చూడకుండా నీతిని అనుసరించడం మొదలుపెట్టాడు. ఏమనుసరించడం మొదలుపెట్టాడు? మొన్న ఈ మధ్య ఫిబ్రవరిలో, ఆ ఫిబ్రవరి ముగింపులో ఎగ్జామ్స్ రాసింది ఒక అమ్మాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది, అయిపోయింది. ఏప్రిల్ నెలలో 70 ట్యాబ్లెట్లు మింగింది. ఎన్ని ట్యాబ్లెట్లు? 70. బతికిందిలేండి, దేవుడి దయ వల్ల ప్రార్థన చేశాం గట్టిగానే. చర్చికి వచ్చే అమ్మాయే. ఏం చదువుతుందని చెప్పా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే 16 నుండి అమ్మగారు 17లోకి అడుగు పెట్టింది. ఎన్ని ట్యాబ్లెట్లు మింగింది? అసలు విషయం ఏంటంటే వాళ్ళ ఇంటికి 3 ఏళ్ళ అవతల ఎవడో తగిలాడు, అమ్మగారికి పరిచయం అయ్యాడు. తండ్రి లేడు, తల్లి మేనమామ ఇద్దరికి వచ్చి గద్దిచ్చారు. నాన్న అది మనకు పద్ధతి కాదు, మాట్లాడొద్దు, ఆపేసాను. గద్దిచ్చినందుకు బెదిరించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఏంటది? అమ్మగారు మింగేసింది. ఎవడి కోసం? కొంచెం ఫోటో పెట్టండి, ఆ కుర్రోడు ఎంత అందగాడో చూద్దామని నేను ఫోటో పెట్టారు, ఫోటో పంపించారు. చూస్తే ఆడు వేసుకునే ప్యాంటు సిరిగిపోయి, ఆడు జుట్టు సింపిరి జుట్టు, ఆడెట్ట నచ్చాడంటే మీరు బాగా కనెక్ట్ అయిపోతారు. విషయం అర్థమైపోతుందా? అమ్మాయి అంటది, ఆ పిల్లకి నిండా 17 లేవు, 16 నుండి 17 ఎంటర్ అయింది. లోకాశల్లో పడిపోతున్న జాగ్రత్త. జీవితాన్ని దేవునికి సమర్పించండి. దేవుని వాక్యం అంటుంది, రేపు నీది కాదు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సభా స్థలంలో చేరిన వారులారా, దూర ప్రాంతం నుంచి మైక్ శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, రేపు నీది కాదు. ఈ రాత్రి నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ఇంకెంతకాలం నీ జీవితాన్ని తుచ్చమైన అభిలాషలకు అప్పగించుకొని శాపాన్ని అనుభవిస్తావు? నా దేవుడు నీ చరిత్ర మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీవు వెళ్ళిన చోటనెల్లా జయం పొందేటట్లుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మారు మనసు పొంది బాప్తిజం పొందు. చేతులెత్తి స్వరమెత్తి గట్టిగా కళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మొదటిది నీతిని అనుసరించుట. ఏమనుసరించడం? ఇక రెండో విషయం చెప్పడానికి ముందు ఓ చిన్న పల్లవి, ఓ చరణం పాడతాను. ఓ చిన్న పల్లవి, ఒక చరణం పాడతాను. ఎఫ్ మైనర్. అంటే ఆ అమ్మాయి ట్యాబ్లెట్లు మింగింది కదా, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక పాట రాశాను. అదేంటంటే లోక ప్రేమలు. లోకంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియక మనసిచ్చేస్తున్నారు. ఏమిచ్చేస్తున్నారు? మనసిచ్చేస్తున్నారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నేను వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఒక మాట గుర్తు చేశాడు. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అనే వాక్యాన్ని. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రేమ మధురము, నీ ప్రేమయే ధ్వజము, పరిశుద్ధుడా
ఎఫెక్ట్ పెట్టు. అత్యున్నతుడా నా ప్రాణానికి ప్రియుడా, నీ ప్రేమ మధురము, నీ ప్రేమయే ధ్వజము, నీ ప్రేమ మధురము. చప్పట్లు కొడదాం. నీ ప్రేమయే ధ్వజము, పరిశుద్ధుడా అత్యున్నతుడా నా హాలు ఎక్కువైపోయింది బాల ప్రియుడా, పరిశుద్ధుడా అత్యున్నతుడా. హాల్ తక్కువ పెట్టి డిలే పెట్టు, బాగుంటుంది. ప్రియుడా, నీ ప్రేమ మధురము, పెంచు, నీ ప్రేమయే ధ్వజము. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమ మధురము. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆ ఎఫెక్ట్ నీకన్నా వినపడుతుందా? మానిటర్లో రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమ త్యాగం నీ సొత్తుగా నన్ను మార్చెను, నీ ప్రేమ త్యాగం నీ సొత్తుగా నన్ను మార్చెను. నీ త్యాగమే నా ఈ స్థితికి కారణం, నా భాగ్యమే నిన్ను సేవించుటే యేసయ్యా. నీ త్యాగమే నా ఈ స్థితికి కారణం, నా భాగ్యమే నిన్ను సేవించుటే యేసయ్యా. నీ త్యాగమే నా ఈ స్థితికి కారణం, నా భాగ్యమే నిన్ను సేవించుటే యేసయ్యా. నీ ప్రేమ మధురము. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమయే ధ్వజం. మీరు కూడా అనండి, పలకండి. నీ ప్రేమ మధురము, నీ ప్రేమయే ధ్వజము, పరిశుద్ధుడా అత్యున్నతుడా నా ప్రాణానికి ప్రియుడా, 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 నా ప్రాణానికి ప్రియుడా, నా ప్రాణానికి ప్రియుడా. హల్లెలూయా. ఏదో ఒకసారి రెండు చేతులు ఎత్తి స్వరం ఎత్తి గట్టిగా ఒక కళ్ళు చెప్దామా? చేతులు అటు ఇటు ఊపుతూ చెబుదామా? చేతులు అల్లాడిస్తూ చెబుదామా? హల్లెలూయా. యవ్వన వయస్సులోనే నీతిని అనుసరించిన వాడు హిజ్కియా. అందుచేతనే అందుకే ఆ వచనం అలానే ప్రారంభించబడింది. కావున ఏంటది? కాబట్టి, అందుచేత. హల్లెలూయా. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నెంబర్ 1, నీతిని అనుసరించుట. అందరు చెప్పండి. నీతిని అనుసరించాలని కోరుకున్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మనస్సును మార్చుకొని బాప్తిజమం పొందాలి.
అందరు చెప్పండి, ఏం చేయాలి? మనస్సును మార్చుకొని బాప్తిజమం పొందాలి. మరొక మాట నేను మీ దగ్గరికి తీసుకుని వస్తాను, చదవండి. 5వ వాక్యం, అతడు రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యం. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. నెంబర్ 2, 1 నీతిని అనుసరించినవాడు. అందరు చెప్పండి, దేన్ని అనుసరించినవాడు? నంబర్ 2, యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అందరు చెప్పండి ఆ పదాన్ని. దేవుని యందు ఏముంచినవాడు అంటే, ఈ అయ్యగారు వయసు చిన్నదే కానీ నమ్మకం చాలా పెద్దది. ప్రైజ్ ద లార్డ్. మనుష్యుల్ని నమ్మడు, అర్థమవుతుందా? తన తోటి వారిని ఎవరు నమ్మడు. తన నమ్మకం ఏదైనా ఉందంటే దేవునిపైనే. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే మాట యేసయ్య చెప్పక మునిపే దేవుని నమ్మినవాడు. ఈరోజు నా చర్చికి వస్తారు, మారు మంచి పొందుతారు, బాప్తిజం పొందుతారు, కానీ చాలామందికి ఏముండదు, నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు. అదేంటో మరి. ఏమండి, మాటకు ముందు పాస్టర్ గారు ఇది అవుద్దో లేదోనండి, ఇది జరిగిద్దో, కొంచెం ఆందోళనగా ఉందండి. నీ ముఖంలో, నీ నోట్లో ఎప్పుడన్నా విశ్వాసంతో కూడిన మాట ఒకటన్నా వస్తుందండి. అందుకే దావీదు గారు అంటాడు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ద లార్డ్. ఈ హిజ్కియా చేసింది అదే. తనకి ఏది వచ్చినా సరే ముందు ఎవరిని విశ్వసిస్తాడు, ఎవరిని నమ్ముతాడు. ఈ రోజున అందుకే చర్చికి వచ్చే వాళ్ళని ఏమంటారండి? ఇప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళు అందరిని ఏమంటారు? విశ్వాసులు. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసముంచిన వారు. ఏంటది? అదే విచిత్రమో కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంతగా ఉండదో, విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళలో కూడా ఈ రోజున విశ్వాసం కనబట్ల. అందుకే యేసుప్రభు అన్నాడు, అంత్య దినములలో విశ్వాసులలో విశ్వాసముండ కనుగొందునా అని. ఎందుకనంటే సాతానుగాడు అనేకుల్ని విశ్వాస భ్రష్టులుగా చేస్తున్న దినాల్లో ఉన్నాం. ఏమైపోతున్నారు? విశ్వాసంలో పూర్తిగా దేవునికి దూరం అయిపోతున్నారు, విశ్వాసంలో పూర్తిగా వెనకబడిపోతున్నారు, విశ్వాసంలో పూర్తిగా దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారు. నేను వేగంగా 1-2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 1, హిజ్కియా నీతిని అనుసరించినవాడు. 2వది యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. 3వది 6వ వాక్యంలో వ్రాయబడింది. అతడు 6వ వాక్యంలో వ్రాయబడింది, అతడు యెహోవాతో హత్తుకొని. అది 3వది ఏంటో తెలుసా? తలలు పైకెత్తినని చూడండి. మీరు ప్రతి మాటకి చూడండి. ఇందాక చూసామా? యెహోవా దృష్టికి నీతిని అనుసరించాడు అన్నాం. 2వ మాటలో యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. 3వ మాటలో కూడా చూడండి, యెహోవాను హత్తుకున్నాడట కుర్రోడు. ఎవరిని హత్తుకోవాల్సిన వయసు అది? లోకాన్ని, లోకపు స్నేహాన్ని హత్తుకోవాల్సిన వయసులో ఇప్పుడు చెప్పండి, నా వైపు చూడండి, ఎవరిని హత్తుకుంటున్నాడు? అర్థమవుతుందా? ఒక విడదీరాని ఒక అనుబంధంగా, విడదీరాని ఒక సంబంధంగా మారిపోతుంది. దేవుని హత్తుకుంటున్నాడు. హల్లెలూయా. అందరు నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఏమండి, యెహోవాతో హత్తుకొని. కొంతమంది ఉంటారు, అబ్బా మారు మనసు పొందిన కొత్తలో, బాప్తిజం పొందిన ప్రారంభంలో, సంఘానికి వచ్చిన క్రొత్తలో మహావేడి మీద ఉంటారు. ఏంటది? అది మామూలు వేడి కాదు. దేవుడి కోసం ఏదైనా చేసేస్తా, దేవుడి కోసం ఏదైనా ఇచ్చేస్తా. హల్లెలూయా. ఏదైనా చేసేస్తా, ఏదైనా ఇచ్చేస్తా, ఎక్కడి దాకైనా వచ్చేస్తా. హల్లెలూయా. చేసేస్తా, ఇచ్చేస్తా, వచ్చేస్తా. అబ్బో, స్టార్టింగ్లో ఉంటుందండి. స్టార్టింగ్లో ఓ కళ్ళు మూసినా పెడతనే, కళ్ళు తెరిచినా సెరిచి. కొంచెం 1 సంవత్సరం గడిచిన తర్వాత కొంత ఊర్లో కాలనీలో కోట ముందు వస్తారంటే చూద్దాం. ఏంటది?
చూద్దాం, వీళ్ళని బట్టి అటు ఇటుకు చూద్దాం, కుదరపోతే చివరి రోజు అన్న వస్తాలే. ఎందుకు ప్రేమ విందుక ఏంటంటే అబ్బా చాలా భలే చెబుతారు. మొదటి 2 రోజులు కుదరదు, చివరి రోజు చూస్తా, ఖచ్చితంగా చివరి రోజు వస్తా తిని సహాయం చేయడానికి. దయచేసి మీరు అనుకోబాక, సరదా చెప్తున్నాలేండి, సరదా చెప్తున్నాలేండి. వీళ్ళకి మొదటి రోజు కుదరదు, 2వ రోజు కుదరదు, 3వ రోజు భలే కుదిరిద్ది. అర్థమవుతుందా? స్టార్టింగ్లో వచ్చేస్తా, ఇచ్చేస్తా, చేసేస్తా. 4 రోజులు గడిచిన తర్వాత చూస్తే అయ్యగారు రావాలా ఉందిలే, కానీ పరిస్థితులు అనుకూలించలేదండి. దేవుడికి ఇవ్వాలనే ఉంది, కానీ సమస్యలు అడ్డుపడుతున్నాయండి. కానీ ఈ అయ్యగారి గురించి చదివితే అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుతీయక. అది ఒక్కసారి హత్తుకున్నాడండి. అందరు నన్ను చూడండి, హత్తుకొని వెంబడిస్తున్నాడు. అందరు చెప్పండి, ఎలా వెంబడిస్తున్నాడు? హత్తుకొని వెంబడిస్తున్నాడు. కానీ విచిత్రం చెప్పన, మనం కూడా కొంచెం ఉప్పు కారం తింటున్నాం కదండి. శివుని ఎత్తురు ఉందగా, ఉప్పు కారం తినే వాళ్ళకి శివుని ఎత్తురుండే వాళ్ళకి ఏముంటుంది? అబ్బో బాగానే ఉన్నట్టుంది. ఏంటది? రోషం అంట. ఏముంది? ఉప్పు కారం తినే వాళ్ళకి రోషం ఉంటుంది, ఉప్పు కారం తినే వాళ్ళకి కోరికలు ఉంటాయి. అర్థమవుతుందా? వీళ్ళకుండే నీ సోదరులు ఇంకెవరికి ఉండవు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈయన కూడా బోళ్ళని శోధనలు ఏం చేస్తున్నాయి? వెనక్కి లాగుతున్నాయి. ఏవి లాగుతున్నాయి? నేను అనుకుంటా ఒకే వాక్యను తన ఎదుడు పెట్టుకున్నాడు. ఏంటది? నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు నాకు పాత్రుడు. హల్లెలూయా. నేను వెనకకు చూడను, చావనైనా చస్తాను కానీ దేవుని విడిచిపెట్టను. హల్లెలూయా. చావనైనా చస్తాను కానీ మందిరాన్ని మానను, మందిరాలు మారను. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య జనం మందిరాలు మానుతున్నారు, మందిరాలు మారుతున్నారు. అర్థమవుతుందా? అదేమంటే ఎక్కడికి ఎంతకాలం వచ్చినా మాకు ఒక గుర్తింపు, చెప్పండి, ఒక గుర్తింపు లేదు, ఒక ఘనత లేదు. అందుకని ఆ చర్చికి పోతే మాకేమి ఇస్తున్నారు? పెత్తనం ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? అమ్మా పేనుగు పెత్తనం ఇస్తే అర్థమవుతుందా? సంఘంలో ఎవరు పడితే వాళ్ళు పెత్తనాలు చేయకూడదమ్మో. అర్థమవుతుందా? సంఘంలో ఎవరు పడితే వాళ్ళు పెత్తనాలు చేయకూడదు. కొంతమంది చర్చిలో విశ్వాసులు పాటర్ గారిని కూర్చోబెట్టి వీళ్ళే మొత్తం కథ అంతా నడిపించేస్తూ ఉంటారు. జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని లాగుతూ ఉంటాయి. ఈ అయ్యగారిని కూడా బోళ్ళని శోధనలు వెనక్కి లాగుతున్నాయి. కానీ యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో ఏ మాత్రం వెనకడుగు వేయట్లా. ప్రైజ్ ద లార్డ్. వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగిరపడతా. ప్రైజ్ ద లార్డ్. వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకే నేను వేగిరపడతానని చెప్పి ఏమన్నా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఇక ఏ మాత్రం వెనుకకు చూడక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, ఏం గైకొంటున్నాడు? 1 నీతిని అనుసరించాడా, 2 దేవుని యందు విశ్వాసం ఉంచాడా, 3 యెహోవాతో హత్తుకున్నాడా, 4 వెనకకి తీయకుండా వెంబడించాడా, ఇక 5వది చివరిది ఏమిటంటే దేవుని ఆజ్ఞలన్నీ గైకొంటున్నాడు. ఆమేన్ చెప్పండి. అందరు చెప్పండి, ఏం గైకొంటున్నాడు? ఇక మనుషుల ఆలోచనలు, మనుషుల ఆచారాలు, మనుషుల సాంప్రదాయాలు, మనుషుల కట్టుబాట్లు ఇంకేవి ఏమండి ఇక అది వేటిన చోట్ల అన్నిటి పక్కన పెట్టేశాడు. కులాచారం పక్కన పెట్టాడు, ప్రాంతీయ సాంప్రదాయాలు పక్కన పెట్టేశాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం నేర్పిస్తుంది, దేవుని ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి, వాటినే గైకొంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది వచ్చారు ఇసుకేది, ఏబాయ్ మన తాత ముత్తాతలు ఏం చెప్తున్నారు
నువ్వేం చేస్తున్నావు అని అంటే వెంటనే నేనేమంటాడు తెలుసా, తాత ముత్తాతలు ఏం చేశారో నాకు అనవసరం, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారమే నేను నడుస్తా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున కొంతమంది మారు మనసు పొందినాక కూడా కులాచారాలు విడిచిపెట్టట్లా, రక్షణ పొందిన తర్వాత కూడా సాంప్రదాయాలు విడిచిపెట్టట్లా. ఇది మా ఆచారం అండి, ఇది మా సాంప్రదాయం అండి అంటున్నారు. కానీ దేవుని వాక్యంలో ఏముంది, ఇక మీదట మా ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా వాక్యానుసారంగా, పెళ్ళిళ్ళు కానీ, పుట్టినరోజులు కానీ, గిట్టినరోజులు కానీ, జ్ఞాపకార్థాలు కానీ, శంకుస్థాపనలు కానీ, ఏమైనా గృహప్రవేశాలు అన్నీ ఎలా జరగాలి? వాక్యానుసారంగా జరగాలి. ఎంత మునుపు తెలియక చేసావు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు, మారు మనస్సు తగినట్టు నడవాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ రాత్రి వర్తమానాన్ని ముగించబోతున్నాను. ఇక మీదట నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, దేవుని ఆజ్ఞల ప్రకారం నడు. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, ఎలా నడవాలి? ఎలా నడవాలి? దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిస్తే ఏవండి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇక నువ్వు వెళ్ళిన చోటనెల్లా ఏం పొందుతావు చెప్పండి, అందరు చెప్పండి. వెళ్ళిన చోటనెల్లా జయం, వేసిన అడుగల్లా నేతిలో పడుతుంది, పాదం పెట్టిన చోటల్లా అభివృద్ధి. హల్లెలూయా. మరి రాత్రి నీ మనసు మార్చుకుంటావా? నీ క్రియలు మార్చుకుంటావా? దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని హత్తుకొని ఆయనను, ఆయన సంఘాన్ని, ఆయన సహవాసాన్ని వెంబడిస్తావా? వెంబడించే నీవు ఆయన ఆజ్ఞలు గైకొంటూ నడవగలిగితే ఖచ్చితంగా, నిశ్చయంగా ఆయన నీతో కూడా ఉండి నీవు వెళ్ళిన చోటనెల్లా నా దేవుడు నీకు జయమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను బట్టి నీవు అడుగుపెట్టే ప్రాంతాలు నా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి వర్తమానం ముగించబోతా ఉన్నాను. ఒక మంచి తీర్మానం చేయి. హిజ్కియాది చిన్న వయసు అయినా, హిజ్కియాకు అనుభవం లేకపోయినా, తన చిన్న వయసులోనే భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, ఆత్మీయుడిగా జీవించాడు. కనుకనే తాను వెళ్ళిన చోటనల్లా జయం పొందాడు. చిన్న వయసులోని జీవితాన్ని పాడు చేసుకొని దురలవాట్లకు బానిసమైపోయి దేవునికి విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా, సంఘానికి విరోధంగా, సమాజానికి విరోధంగా బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చిన ఒక మంచి అవకాశం, నిన్ను నీవు మార్చుకోవడానికి, నీ అలవాట్లు మార్చుకోవడానికి, నీ క్రియలను మార్చుకోవడానికి, నీ ప్రవర్తన మార్చుకోవడానికి, నీ మనస్సును మార్చుకోవడానికి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన ఓ చక్కటి సదవకాశం. గనుక ఈ రాత్రి ఈ వర్తమానాన్ని ముగించబోతున్నాను. నువ్వు మంచి తీర్మానం చేసుకుంటావా? హిజ్కియాకు జయమిచ్చిన దేవుడు ఇక మీదట నీ ప్రతి విషయంలో జయమివ్వడానికి ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాలలో లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.